హాయ్ గాయ్స్, పరశురాముడు తల్లి ఎవరు? పరశురాముడు ఎందుకు తన తల్లిని శిరస్సు ఖండించాడో తెలుసుకుందామా? పూర్వ గాథాలహరిలో ఉన్న రేణుకాదేవి కథనే ఎల్లమ్మ దేవర కథగా ప్రతి గ్రామంలో చెబుతారు. రేణుకాదేవి ప్రతివ్రతయే అయినా భర్త కోపానికి గురైందట. ఎందుకంటే నీటికని వెళ్ళిన ఆమె స్నానం చేస్తున్న చిత్రరథుణ్ణి చూస్తూ ఉండిపోయినందుకు కొద్దిగా ఆలస్యమైంది. అలా ఆలస్యంగా రావటంతో యజ్ఞజలం కోసం ఎదురు చూస్తున్న జమదగ్న ఋషీశ్వరుడు కోపంతో ఆమెను అపార్థం చేసుకుని శాపం ఇస్తాడట. ఆమె అడవిలో గుర్తుపట్టలేని వికృత ఆకారం దాల్చి కష్టాలను అనుభవించి చివరకు ముని ఉపదేశంతో కైలాస గంగా జలంలో మునిగి శాప విముక్తురాలు అవుతుంది. తన కూతురు జాడ తెలుపమని రేణుకాదేవి తండ్రి జమదగ్నిని నిలదీస్తున్న సమయంలో ఆమె అక్కడికి వచ్చి శాప విముక్తురాలై రేణుకా ఎల్లమ్మను చూసిన జమదగ్ని కోపంతో ఆశ్రమంలోకి నీకు ప్రవేశం లేదని చెప్పినా మళ్ళీ ఎందుకు వచ్చావని అంటున్నాడు. అతని మాట వినకుండా నా భర్త పాదాల దగ్గరే నేను ఉంటాను అని పట్టుబట్టిన రేణుక ఎల్లమ్మను భస్మం చేయ తీర్థ జల ప్రయోగించబోతుంటే మీ చేతుల్లో భస్మం కావడం నాకు వరమే అని నిలుచున్న ఎల్లమ్మను చూసి నీవు ఈ పవిత్ర జలాన్ని తాకే అర్హత కూడా లేదు అని కుమారుడను పిలిచి భర్త ఆజ్ఞ మీరిన భార్య మీ తల్లిని శిరచ్ఛేదం చేయమని కొడుకును ఆజ్ఞాపించాడు. కానీ వారిలో కొందరు తిరస్కరించినారు. పరశురాముడు మాత్రం పితృవాక్యం ఆదేశంగా భావించి తల్లి తలను నరుకుతాడు. మళ్ళీ వెంటనే తల్లిని బ్రతికించమని తండ్రిని వేడుకుంటాడు. అయితే ఆమె తల మాదిగల వీధిలో పడినందుకు ఆమె గ్రామ దేవత అయిందని అంటారు. అయితే గ్రామస్తులు ఈమెను పీడించే దేవతగా కాక ఒక ప్రతివ్రత తల్లిగా వరాలిచ్చే దేవతగా కొలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో చర్మ వ్యాధులు ఏర్పడినప్పుడు ఆమెను ఆరాధించే ఆచార్యం ఉంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.